ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది ఈ వీడియో అనేది. అంటే ఫాస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటది. స్టార్టింగ్‌లో ఒక ఫోటో పైన ఎమోజిస్ రావడం కానీ, అన్ని చాలా నీట్‌నెస్‌గా అయితే ఉంటది. ఈ వీడియోని నేను ఈ బీజీఎం మీద ఇంతకుముందు చేసినా కానీ ఇది బాగా సింక్ అయింది. ఒకసారి చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. డెమో చూద్దాం. చూశారు కదా! బీట్ అనేది చాలా అంటే చాలా అమేజింగ్ అయితే సింక్ అయింది ఇందులో. నేను కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా గానీ, మొత్తం వీడియో చూస్తే మీకు డెఫినెట్‌లీ ఇంప్రెస్ అవుతారు ఈ వీడియోని మీరు చూసి. ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే, ఈ వీడియోని నేను అలర్ట్ మోషన్‌లో చేసినా కాబట్టి, అలర్ట్ మోషన్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లేకపోతే వాట్సాప్ ఛానల్ ఉంటది కింద. చెక్ చేసుకోండి మర్చిపోవద్దు. ఓకే. దానైతే ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. ఏందంటే అలర్ట్ మోషన్ అప్డేట్ వర్షనే నేను వాట్సాప్ ఛానల్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. కొంచెం పైన స్క్రోల్ చేస్తే వస్తది. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను కొన్ని. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు. ఇప్పుడు చాలామంది ఆహ్, నేను కొంచెం చెప్తాను దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టింగ్‌లో ఎమోజిస్ వస్తది. దాని కింద మనకైతే ఒక ఫోటో ఉంటది. మేబీ మీకు అక్కడ కనిపించకపోతే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకొని కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా చేసి పెట్టుకోండి ఇలా. ఓకే. దాని తర్వాత స్క్రోల్ చేద్దాం. ఇక్కడ నుంచి ఫోటోస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చాలా ఫోటోస్ అయితే యూజ్ అవుతది కాబట్టి ఫస్ట్ అయితే కొన్ని ఫోటోస్ ప్రతి ఒక్క ఫోటోస్‌ని మీరు ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అయితే ఫస్ట్ అయితే ఎంతవరకు యాడ్ చేస్తారంటే 6 సెకండ్ వరకు యాడ్ చేయండి. ఎన్ని ఫోటోస్ కూడా చెప్పేస్తాను. ఓకే. మొత్తం 9. ఓకే. 9 మీరుతో డెఫినెట్‌లీ ఓకే. ఫస్ట్ అయితే ప్రతి ఒక్క ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఈ ఫోటోస్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఓకే. మొత్తం 9 ఉన్నాయి కాబట్టి కాపీ చేసుకోండి దీన్ని. కరెక్ట్‌గా ఈ ఫోటో అంటే ఎండింగ్‌లో వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేస్తే ఇక్కడ మనకు సెట్ అయిపోద్ది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసి చేసుకోండి. ఓకేనా? ఇలా ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడైతే మనకైతే ఒక ఫోటో ఉంది. కొంచెం స్క్రోల్ చేస్తే ఈ ఫోటో కనిపిస్తుందా? ఈ ఫోటోని కాపీ చేసుకోండి. డిలీట్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి ఇలా ఓకే. కొన్ని యాడ్ చేస్తా. తర్వాత మీరు యాజ్ ఇట్‌గా యాడ్ చేసేయండి. ఓకే. ఇంకో ఫోటో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేశారు కాబట్టి పేస్ట్ సెల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో సరిగ్గా ఈ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అలాంటివి జరిగితే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అదే చేసుకోండి ఇలా. ఓకే. ఇక్కడ మీరైతే బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఒక ఫోటో ఉంది కదా! ఫోటోని మీరు పెడదామని అనుకుంటే రీప్లేస్ పెట్టిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.